నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వరంగల్ నగరాభివృద్ధి పనుల వేగవంతానికి పొంగులేటి ఆదేశం. ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని అధికారులకు నిర్దేశం. సచివాలయంలో రేపటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ హాజరు. అవుట్సోర్సింగ్ సహా అన్ని శాఖల సిబ్బందికి వర్తిస్తుందన్న సీఎస్. తెలంగాణ చరిత్రను మార్చాలని చూస్తున్నారన్న హరీష్ రావు. దేశ విదేశాల్లో ఉన్న విగ్రహాలను మార్చుతారా అని ప్రశ్న. పోలీసుల అదుపులో మోహన్ బాబు మేనేజర్ కిరణ్ విజయ్. దాడి చేసి సీసీటీవీ ఫుటేజ్ మాయించేశారన్న కేసులో దర్యాప్తు. రెండు 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు చేస్తాం. చంద్రుడిపై కాలు మోపేలా అడుగులు వేస్తున్నామన్న కేంద్రం. తప్పనిసరి పరిస్థితుల్లోనే రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాసం. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించడం లేదని ఖర్గే ధ్వజం. ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు. బ్యాంకు విధానాల్లో స్థిరత్వాన్ని కొనసాగిస్తామని వెల్లడి. వరంగల్ నగరాభివృద్ధి కోసం చేపట్టిన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. వరంగల్ నగరాభివృద్ధిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన పొంగులేటి నగర అభివృద్ధి, ఐఆర్ఆర్, ఓఆర్ఆర్, భద్రకాళి చెరువు, విమానాశ్రయం వంటి అంశాలపై చర్చించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు అనుగుణంగా నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని వరంగల్ నగర అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ను త్వరితగతిన సిద్ధం చేయాలని సూచించారు. జాతీయ రహదారులకు కనెక్టివిటీ ఉండేలా వరంగల్ నగర రోడ్డు నిర్మాణం చేయాలన్నారు. ఇందుకోసం అవసరమైన భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రకాళి చెరువు శుద్ధి పనులను వేగవంతం చేయాలని నిర్దేశించారు. రాష్ట్ర సచివాలయంలో రేపటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయం నుంచి పనిచేస్తున్న అన్ని శాఖల అధిపతులకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. సచివాలయ అధికారులు, సిబ్బంది, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, సచివాలయం ప్రధాన కార్యాలయం నుంచి జీతాలు తీసుకునే ప్రతి ఉద్యోగికి ఆ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు. అన్ని శాఖలు ఆయా శాఖల ఉద్యోగులకు సమాచారం ఇవ్వాలని శాఖాధిపతులను ఆదేశించారు. సచివాలయ భవనం ప్రవేశ ద్వారాల వద్ద అటెండెన్స్కు సంబంధించిన డివైజులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఫేషియల్ అటెండెన్స్కు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించేందుకు ప్రవీణ్ కుమార్, సరిత అందుబాటులో ఉంటారని వివరించారు. ఈ నెల 13వ తేదీ వరకు ఫిజికల్ అటెండెన్స్ ఉండేట్లు చూడాలని ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టం చేశారు. స్పీకర్పై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తప్పుపట్టారు. తాను స్పీకర్నని, ఏ పార్టీకి సంబంధించిన వారిని కాదని గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఓడినా ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. సీనియర్ సభ్యుడిగా ఉన్న కేటీఆర్ స్పీకర్పై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం తగదని సూచించారు. అధికార పక్షము ఎంత మంచి అవకాశం ఇచ్చినా కూడా ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాయి. వాళ్ళు ప్రజలల్లో విశ్వాసం కోల్పోతున్నారు. ఓడిపోయినా కూడా వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామనే తీరుతోని వ్యవహరిస్తున్నారు. నేను ఏకపక్షంగా వ్యవహరించడానికే నేను స్పీకర్ను, ఎవరికి సంబంధం లేదు, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసాడు స్పీకర్ గానికే. కేటీఆర్ ఈ విధంగా మాట్లాడడం ఆయన వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి, ఆయనకున్న ఎక్స్పీరియన్స్కు ఆయనకు తగదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వచ్చే 5 ఏళ్లలో కొత్తగా 50 విమానాశ్రయాలు ఏర్పాటు చేయడమే లక్ష్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలోని 24 విమానాశ్రయాల్లో డిజీ యాత్ర టెక్నాలజీని వాడుతున్నామని, డేటా అనలిటిక్స్ను వాడి మరింత మెరుగ్గా సేవలు అందిస్తామన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏర్పాటులో చంద్రబాబు కృషి ఉందని, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల కాన్సెప్ట్ వెనుక చంద్రబాబు ఉన్నారని కొనియాడారు. హైదరాబాద్ నోవాటెల్లో ఎయిర్పోర్టు ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. Visionary leadership of our Honorable Prime Minister Narendra Modi ji, we have witnessed a transformation in our aviation landscape like no other country in the world, which he famously says, Hawai chappal se Hawai jahaj ka safar. This has become a reality today in this country. And today, air travel is no longer a luxury or only for the elite, but a common mode of transportation for millions of Indians. So my
seeing of civil aviation is more like a civilian aviation. That is what I wanted to create in this country. తెలంగాణ చరిత్రను మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడా పెట్టలేదని రేవంత్ అంటున్నారని, 2015లోనే సంగారెడ్డి కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టామని చెప్పారు. దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను మార్చుతారా అని ప్రశ్నించారు. ప్రజల బతుకుల్ని మార్చాలి తప్ప విగ్రహాలను కాదన్నారు. తెలంగాణ చరిత్రలో రేవంత్ది ద్రోహపు పేజీగా మిగిలిపోతుందని విమర్శించారు. అధికారం ఉంది కదా అని చెప్పి మిడిసిపాటుతో నువ్వు చెప్పిందే చరిత్ర అవుతుంది అనుకుంటున్నావు. కానీ నువ్వు వక్రీకరించినంత మాత్రాన చరిత్ర మారిపోదు. ఎప్పటికైనా నీ ద్రోహ చరిత్ర మలిగిపోదు. తెలంగాణ సాధకుడిగా కేసీఆర్కు ఉన్న కీర్తి తొలగిపోదు. ఈ విషయం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. నువ్వేదో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఇక దాన్ని ఇనాగ్రేషన్ చేసి తెలంగాణ మేమే తెచ్చినాం మేమే చేసినామని మాట్లాడితే ప్రజలంత అమాయకులు కాదు కదా. రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణ తల్లి విగ్రహమే ఎక్కడ పెట్టలేదు అధికారికంగా అని మాట్లాడినారు. నిన్న జూన్ 2, 2015 సంగారెడ్డి కలెక్టరేట్లో ఆ రోజు రాహుల్ బొజ్జా కలెక్టర్, ప్రస్తుతం ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రాహుల్ బొజ్జా గారు ఆ రోజు మన జిల్లా కలెక్టర్, మన సంగారెడ్డి కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా పెట్టినాం. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ రోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంగారెడ్డి కలెక్టరేట్లో పెట్టాం కదా. అంటే ఇప్పుడు ఈ విగ్రహాలు తొలగిస్తావాను? లక్షల విగ్రహాలు ఉన్నాయి. ఈరోజు గ్రామాన తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. దేశ విదేశాల్లో తెలంగాణ విగ్రహాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ తొలగిస్తావా రేవంత్ రెడ్డి గారు? బీఆర్ఎస్ 9.5 పాలనలో తెలంగాణ సాధించిన అద్భుతాలకి రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన తాజా గణాంకాలే నిదర్శనమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. 2013-14 నుంచి 2022-23 మధ్య కాలంలో వ్యవసాయం, సాగునీటి రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనతను గణాంకాలు కళ్లకు కట్టాయని ఎక్స్లో పోస్టు చేశారు. 2 పంటలకు సాగునీటి సదుపాయం 78,18,000 ఎకరాల నుంచి 1,00,00,000 ఎకరాలకు పెరిగిందన్నారు. పంటల సాగు 1,55,00,000 ఎకరాల నుంచి 2,29,00,000 ఎకరాలకు పెరిగిందన్న ఆయన, ఆహార పంటల ఉత్పత్తి 2,25,00,000 టన్నుల నుంచి 5 కోట్ల టన్నులకు పెరిగిందని తెలిపారు. 24 గంటల నిరంతర విద్యుత్, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, రైతు బంధు సహా వ్యవసాయ అనుకూల విధానాల ఫలితమే ఈ పెంపు అని కేటీఆర్ పేర్కొన్నారు. చెరిపేస్తే చెరగని కేసీఆర్ ఆనవాళ్లు ఇవేనని కేటీఆర్ స్పష్టం చేశారు. పశువైద్య అభ్యసించాలనుకుంటున్న విద్యార్థుల కోసం మరో కళాశాల అందుబాటులోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో కొత్తగా ఏర్పాటు చేసే పశు వైద్య కళాశాల భవన నిర్మాణానికి రోడ్ల భవనాల శాఖ పివి నరసింహారావు తెలంగాణ పశు విశ్వవిద్యాలయం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు సచివాలయంలో పశు సంవర్ధక శాఖ ప్రత్యేక కార్యదర్శి, విశ్వవిద్యాలయం ఉపకులపతి సభ్యసాచి ఘోష్ సమక్షంలో ఒప్పందం కుదిరింది. రోడ్లు, భవనాల శాఖ, వర్సిటీ ఉన్నతాధికారులు సంతకాలు చేసిన ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. సుమారు 38 ఎకరాల విస్తీర్ణంలో 171 కోట్లు వెచ్చించి వెటనరీ కాలేజీ ముఖ్య భవనం, పశు వైద్యశాల, బాలికలు, బాలుర వసతి గృహం నిర్మించనున్నారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన ఆ పశు వైద్య కళాశాల ఏర్పాటు ద్వారా కొడంగల్ ప్రాంతంలో పశు గణాభివృద్ధి జరిగి రైతుల ఆర్థికాభివృద్ధి, ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుందని సభ్యసాచి ఘోష్ వెల్లడించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తేనే జీవితంలో ఎదుగుతారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు మండలం జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీలను మంత్రి ప్రారంభించారు. ప్రతి విద్యార్థి రోజు నడక, పరుగు, వ్యాయామం చేయాలని, ఎండకు ఎండి వానకు తడిస్తేనే ఆరోగ్యకరంగా ఉంటారని సీతక్క సూచించారు. క్రీడల్లో గెలుపొందిన వారికి ఇచ్చే సర్టిఫికెట్ల వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా ఉంటుందని సీతక్క అన్నారు. ఈ సందర్భంగా మంత్రి క్రీడాకారులతో కలిసి కాసేపు కబడ్డీ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. ఇక్కడ ఆడేటువంటి ప్రతి ఆట మీ యొక్క టాలెంట్ ను నిరూపించుకోవడం కోసం, మీరు ఫిజిక్ గా కూడా బలంగా ఉండేందుకు ఈ యొక్క ఆటలు దోహదపడతాయి. ఓడినా గెలిచినా సంతోషంగా ఇళ్లకి వెళ్ళండి. నెక్స్ట్ గేమ్స్ లలో మీరందరూ కూడా హ్యాపీగా పాల్గొనే విధంగా మీ శరీరాన్ని, మీ మనస్సును తయారు చేసుకోవాలి. స్ట్రాంగ్ గా తయారైనప్పుడే దేన్నైనా ఎదుర్కోగలుగుతాం. బాడీ కూడా హార్డ్ గా, అంటే కష్టపడాలి. వాస్తవానికి మనం హాస్టల్లో ఉంటాం కాబట్టి మనకేం పని ఉండదు అనేది కాకుండా
చుట్టుపక్కల ఉండేటువంటి చిన్న చిన్న వాటర్లో మనము శుభ్రం చేసుకోవడము, రన్నింగ్ చేసుకోవడం, వాకింగ్ చేసుకోవడము, పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడం, ఇట్లాంటి పనులలో కూడా కాసేపు ఎండ కూర్చోవడం, కాసేపు చలికి వణకడం, కాసేపు వర్షం వస్తే తడవడం, ఈ రకంగా కూడా మన బాడీ యాక్టివ్ గా ఉంటుంది, స్టాండర్డ్ గా తయారవుతుంది. కాబట్టి బైలర్ కోర్ల లాగా తయారు కావద్దు మీరు. తెలంగాణ తల్లి విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా సన్మానాన్ని తిరస్కరించిన ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభినందించారు. తెలంగాణ తల్లి రూపం మార్చి బతుకమ్మని తొలగించడం తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఆత్మ గౌరవానికి చెరగని మచ్చ అని, సంస్కృతిని హననం చేసే ప్రభుత్వం నుంచి సన్మానాన్ని అందుకోలేనని ప్రకటించిన సిద్ధారెడ్డి ఉదాత్తత ప్రతి తెలంగాణ వాసికి గర్వకారణమని పేర్కొన్నారు. ఆత్మగౌరవ పరిరక్షణ ఉద్యమంలో సిద్ధారెడ్డి మార్గదర్శకత్వానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు సామాజిక మాధ్యమం ఎక్స్లో కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిన నందిని సిద్ధారెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఉద్యమాభినందనలు తెలిపారు. ₹1 కన్నా కోట్లాది ప్రజల గుండెల్లో కొలువైన తెలంగాణ తల్లే మిన్నా అని చాటారని ఎక్స్లో హరీష్ రావు పోస్టు పెట్టారు. బతుకమ్మని తీసేయడం అంటే తెలంగాణ బతుకును అవమానించడమేనని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. రైతులకు సాగునీరిచ్చే చిత్తశుద్ధి లేక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ విమర్శించారు. ప్రాణహితలో పుష్కలంగా నీరు ఉన్న మేడిగడ్డ నుంచి ఎత్తిపోయకుండా సర్కారు దాటవేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఎస్ఆర్ఎస్పీ కింద నీరు ఇవ్వలేమని, యాసంగి పంట తక్కువ వేసుకోవాలని అధికారులు చెబుతున్నారన్న వినోద్ ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు. మేడిగడ్డ ప్రాజెక్టు పైన సరైన నిర్ణయం ఎందుకు తీసుకుంటలేదు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గర ఇది ఉన్నది కాబట్టి మేము ఏమి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని చెప్తున్నారు. ఇది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 లోపల పార్లమెంట్ పాస్ చేసింది. ఈ చట్టంలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ పర్మిషన్ తీసుకునే రిపేర్ చేయాలని చెప్పి చట్టంలో ఎక్కడ లేదు. ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ పేరు చెప్పి దీన్ని ఆపుతున్నది? గేట్లు వేయడానికి మీరు పర్మిషన్ అంటున్నారు, నా దృష్టిలో పర్మిషన్ కూడా అవసరం లేదు, చట్టం చెప్తుంది. మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసుల మేరకు మనోజ్ విచారణకు హాజరయ్యారు. గొడవలకు సంబంధించిన సమాచారం సిపికి అందించానన్న మనోజ్ కొందరి మాటలు విని తనను తన తండ్రి శత్రువుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని విష్ణు వాపోయారు. మీడియాపై దాడి దురదృష్టకరమని, మోహన్ బాబు కావాలని చేయలేదని వివరణ ఇచ్చారు. రాచకొండ పోలీసులు తనకు జారీ చేసిన నోటీసుపై స్టే ఇవ్వాలని మోహన్ బాబు, విష్ణు హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 24 వరకు హైకోర్టు మినహాయింపునిచ్చింది. సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ గొడవలు హైకోర్టు దాకా చేరాయి. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో భాగంగా మోహన్ బాబు, విష్ణు, మనోజ్ విచారణకు హాజరు కావాలని రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. మనోజ్ విచారణకు హాజరై గొడవలకు సంబంధించిన పూర్తి సమాచారం సిపి సుధీర్ బాబుకు అందించినట్లు తెలిపారు. ఆస్తుల కోసం ఘర్షణకు దిగానన్నది అవాస్తవమని, తాను ఎవరిపైనా దాడి చేయలేదని చెప్పారు. భార్యతో కలిసి బొమ్మల కంపెనీ పెడితే అడ్డుకున్నారని, తన సినిమాను కూడా ఆపేశారని మనోజ్ వాపోయారు. చివరకు తన తల్లి ఆస్పత్రి పాలైనట్లు కట్టుకథలు అల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపైనే దాడి చేసి తానే కొట్టినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మనోజ్ తెలిపారు. గొడవలకు కారణం కావద్దని సిపి తనకు సూచించినట్లు వివరించారు. కుటుంబ గొడవలపై కూర్చుని మాట్లాడుకోవడానికి తానెప్పుడూ సిద్ధమేనని మనోజ్ స్పష్టం చేశారు. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు. దయచేసి నా పాపను వాడారు, నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు, నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని, కన్న తల్లి మీద ఇలా చేయకండి, మీకు దండం పెడతాను, కూర్చొని మాట్లాడుకునేదానికి నేను ఎప్పుడు సిద్ధమే. మనోజ్ గారు, ఈ మొత్తం వివాదానికి విష్ణువే కారణం అంటారా? అంటే కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మీరు ఆరోపిస్తున్న నేపథ్యంలో మా నాన్న అయితే కాదండి, మా నాన్న దేవుడు. ఆయన ఈ రోజు ఏదైతే చూస్తున్నారు మీరు అగ్రెషన్, ఆయన కాదు. విచారణకు హాజరు కావాలని రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై మోహన్ బాబు, విష్ణు హైకోర్టును ఆశ్రయించగా వారికి ఊరట లభించింది. మంచు మనోజ్ బౌన్సర్లను తీసుకొచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నారని మోహన్ బాబు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మోహన్ బాబు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు వివరించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులు నోటీసులిచ్చారన్నారు. రక్షణ కల్పించాలని ఈ నెల 9న రాచకొండ కమిషనర్కు మోహన్ బాబు విజ్ఞప్తి చేసినా పరిగణలోకి తీసుకోలేదని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరారు.
మోహన్ బాబు, మనోజ్ పరస్పర ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామని, జర్నలిస్టుపై దాడి చేసినందుకు మోహన్ బాబుపై మరో క్రిమినల్ కేసు నమోదు చేశామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. నోటీసులు అందుకున్న మంచు మనోజ్ రాచకొండ సిపి ముందు విచారణకు హాజరయ్యాడని పేర్కొన్నారు. మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసు గస్తీ ఏర్పాటు చేయాలని ఆయన తరపు న్యాయవాది నగేష్ కోరగా సాధ్యం కాదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే ఇచ్చింది. విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 24 వరకు మినహాయింపు ఇచ్చింది. మంచు కుటుంబంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని విష్ణు వాపోయారు. మీడియాపై జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. జల్పల్లిలోని ఇల్లు మోహన్ బాబు కష్టార్జితమని, అందులో మనోజ్ ఉండొద్దనే హక్కు ఆయనకు ఉందన్నారు. విచారణకు రావాలని గంట ముందు నోటీసులిస్తే ఎలా వస్తారని ప్రశ్నించిన విష్ణు, గొడవ జరిగిన సమయంలో తాను అసలు దేశంలోనే లేనని అన్నారు. మా నాన్న ఏమైనా తప్పు చేసుంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు, మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలడం, ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. ఆయన గాయపడిన ఆయన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్లో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాను. వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం. ప్రేమతో గెలవాల్సింది రచ్చబెట్టుకుంటే ఎవరూ గెలవలేరండి. వాళ్ళు పొట్టజించుకుంటే పేగులు కాలిపోయిన పడతాయి. చిన్నవాడు కదా అని నేను తను మాట్లాడచ్చు, అవగాహన లేకుండా మాట్లాడచ్చు. నువ్వు నా దగ్గర ఉండడానికి వీల్లేదు అన్నాడంటే ఆయన ఇంట్లో, నేను ఉండడానికి నాకు హక్కేముంది. ఈరోజు నేను జాయింట్ ఫ్యామిలీ నమ్ముతాను. నాకు ఉమ్మడి కుటుంబం ఇష్టం, కొంతమందికి న్యూక్లియర్ ఫ్యామిలీ ఇష్టం. అది తప్పు లేదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇప్పుడు నాన్నగారికి పలానా వ్యక్తి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, నా ఇల్లు ఇది వద్దు అన్నప్పుడు ఆ మాటకి గౌరవం ఇవ్వాలి, తండ్రికి గౌరవం ఇవ్వాలి. అధిక రక్తపోటు, మానసిక ఆందోళన సహా గాయాలతో ఆసుపత్రిలో చేరిన మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి చక్కబడడానికి 2 రోజులు పట్టే అవకాశం ఉందని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని సినీ నటుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 4న సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. అపస్మారక స్థితిలోకెళ్లిన ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు కారణమయ్యారని అల్లు అర్జున్ సహా సంధ్యా థియేటర్ యాజమాన్యం సిబ్బందిపై చక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత 10 ఏళ్లలో భారత అంతరిక్ష రంగం ఎంతో వేగంగా పురోగమించిందని కేంద్రం ప్రకటించింది. 2035 నాటికి భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకోనుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. 2040 నాటికి చంద్రునిపై భారతీయులు కాలుమోపే అవకాశం ఉందన్నారు. గత 10 ఏళ్లలో ఐరోపా ఉపగ్రహాలను నింగిలోకి పంపడం ద్వారా భారత్ 260 మిలియన్ యూరోలను ఆర్జించినట్లు తెలిపారు. అంతరిక్ష రంగంలో ఎన్నో ఘన విజయాలు సాధించిన భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రం నిర్మించుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. 2035 కల్లా భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని సిద్ధం చేసుకోనుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు కాలుమోపే అవకాశం ఉందని తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష మంత్రిత్వ శాఖలు ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలపై విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్కు సంబంధించిన విషయాలను సైతం జితేంద్ర సింగ్ వెల్లడించారు. 2025 చివరికి లేదా 2026 ప్రారంభంలో మొదటి భారతీయ వ్యోమగామి గగన్యాన్ మిషన్ కింద అంతరిక్షంలోకి వెళతారని ఆయన వెల్లడించారు. భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ సముద్రయాన్లో భాగంగా మత్స్య 6000 జలాంతర్గామిని రూపొందిస్తున్నామన్నారు. జలాంతర్గామిలో 3 కూర్చుని 6 కిలోమీటర్ల సముద్రపు గరిష్ట లోతుకు చేరుకోవచ్చని, దాంతో సముద్ర వనరులు, జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయవచ్చని తెలిపారు. సముద్ర గర్భ అన్వేషణలో తోడ్పడే మానవ సహిత జలాంతర్గామి ఇదేనని చెప్పారు. ఈ నౌకను చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసిందన్నారు. ఇది ప్రారంభమైతే భారతదేశం మొట్టమొదటి మానవ సహిత సముద్ర అన్వేషణ మిషన్గా దీనికి గుర్తింపు దక్కనుందని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఉపగ్రహ ప్రయోగాల్లో భారత్ గణనీయమైన పురోగతిని సాధించిందని
జితేంద్ర సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు భారతదేశం శ్రీహరికోట నుంచి 432 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించిందని, వాటిలో 90% అంటే 397 ఉపగ్రహాలను గత దశాబ్దంలోనే ప్రయోగించామని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో ఐరోపా ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి పంపడం ద్వారా భారత్ 260 మిలియన్ యూరోలను ఆర్జించిందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని 1998లో ఏర్పాటు చేశారు. అందులో అమెరికా, రష్యా, జపాన్, కెనడా భాగస్వామ్యమయ్యాయి. చైనా మాత్రం ఇప్పటికే సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకుంది. 2035 నాటికి భారత్ కూడా ఆ జాబితాలో చేరనుంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్పై అవిశ్వాస తీర్మానం తేవాల్సి వచ్చిందని కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. పూర్తి పక్షపాతంతో సభా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. 1952 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం తెచ్చిన దాఖలాలు లేవని ఖర్గే చెప్పారు. గతంలో రాజ్యసభ చైర్మన్గా ఉన్నవారు నిబంధనల మేరకు రాజకీయాలకు అతీతంగా సభ నిర్వహించినట్లు తెలిపారు. గత 3 ఏళ్ల నుంచి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ప్రమోషన్ కోసం ప్రభుత్వ అధికార ప్రతినిధులా వ్యవహరిస్తున్నారని ఖర్గే ఆరోపించారు. संविधान के अडॉप्शन के 75वें साल में चेयरमैन की तरफ से हो रहे बायस्ड पार्टीजन व्यवहार विपक्षी पार्टियों को उनके खिलाफ ये प्रस्ताव लाने पर मजबूर किया. पिछले 3 वर्षों में उनका आचरण उनके पद की गरिमा के विपरीत रहा है. सभापति जी सदन के अंदर प्रतिपक्ष के नेताओं को अपने विरोधियों की तरह देखते हैं. उनकी निष्ठा और संवैधानिक परंपराओं की जगह सत्ताधारी दल के लिए है. वे अपनी अगली प्रमोशन के लिए सरकार के स्पोक्स पर्सन बनकर काम कर रहे हैं, ऐसा हमें दिख रहा है. मुझे ये कहते हुए कोई संकोच नहीं कि द बिगेस्ट डिस्टर्बर इन राज्यसभा इज द चेयरमैन हिमसेल्फ.